హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు యశ్పాల్ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో స్కూల్ బ్యాగ్ బరువులు ఎక్కువగా ఉండడం గురించి మొదట ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖ సాహితీవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆర్కే నారాయణ్, ఆప్షన్ బి సి రాజగోపాలాచారి, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్కే నారాయణ్. భారతదేశంలో స్కూల్ బ్యాగులు బాగా బరువుగా ఉంటున్నాయని రాజ్యసభలో గొంతుక విప్పి విద్యార్థులకు ఆ పాఠ్యపుస్తకాల బరువును తగ్గించాలని ఎన్నోసార్లు మాట్లాడిన మొదటి వ్యక్తి మరియు ఈ కమిటీ ఏర్పడడానికి కారణమైన ప్రముఖ సాహితీవేత్త ఆర్కే నారాయణ్. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1993. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1992లో యశ్పాల్ కమిటీని నియమించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల అర్హతలను మెరుగుపరచడం, ఆప్షన్ బి అన్ని రకాల పరీక్షలను తొలగించడం, ఆప్షన్ సి స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడం, ఆప్షన్ డి బోధించే సబ్జెక్టుల సంఖ్యను పెంచడం. యశ్పాల్ కమిటీ యొక్క ప్రాథమిక లక్ష్యం స్కూల్ బ్యాగుల బరువును తగ్గించడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ సమర్పించిన నివేదిక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అందరికీ విద్య, ఆప్షన్ బి భారం లేకుండా నేర్చుకోవడం, ఆప్షన్ సి విద్యా భారాన్ని తగ్గించడం, ఆప్షన్ డి పిల్లల విద్యా హక్కు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి భారం లేకుండా నేర్చుకోవడం. యశ్పాల్ కమిటీ తన నివేదికను భారరహిత అభ్యసనం అనే శీర్షికతో సమర్పించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కమిటీ ప్రకారం ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక ముఖ్యమైన లోపం ఏమిటి? యశ్పాల్ కమిటీ ప్రకారం ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక ముఖ్యమైన లోపం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థులకు చాలా ఖాళీ సమయం ఉంటుంది, ఆప్షన్ బి విద్యార్థులు తక్కువ అవగాహనతో అధిక సమాచారాన్ని నేర్చుకుంటున్నారు, ఆప్షన్ సి పాఠ్యాంశాలు చాలా సులభం, ఆప్షన్ డి ఉపాధ్యాయుల అర్హతలు లేనివారు. యశ్పాల్ కమిటీ సిఫారసుల ప్రకారం విద్యా వ్యవస్థలో ముఖ్యమైన లోపం వచ్చేసి విద్యార్థులు తక్కువ అవగాహనతో అధిక సమాచారాన్ని నేర్చుకుంటున్నారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ నివేదికను ఏ మంత్రిత్వ శాఖకు సమర్పించారు? ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. యశ్పాల్ కమిటీ తన నివేదికను మే 1993లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ సిఫారసుల అమలును సమీక్షించేందుకు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ చౌదరి కమిటీ, ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిటీ, ఆప్షన్ సి వైఎస్ చతుర్వేది కమిటీ, ఆప్షన్ డి జాతీయ విద్యా విధాన కమిటీ. మీ యొక్క ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. యశ్పాల్ కమిటీ సిఫారసుల అమలును సమీక్ష చేయుటకు 10 మంది సభ్యులతో కూడిన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ వైఎస్ చతుర్వేది కమిటీ. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
యశ్పాల్ కమిటీ దృష్టి కేంద్రంగా క్రింది లక్ష్యాలలో దేనిని ప్రస్తావించలేదు? ఆప్షన్ ఏ అన్ని స్థాయిలలో విద్యాభారాన్ని తగ్గించడం. ఆప్షన్ బి గుణాత్మక విద్యను అందించడం. ఆప్షన్ సి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం. ఆప్షన్ డి జీవితాంతం నేర్చుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. యశ్పాల్ కమిటీ దృష్టి కేంద్రంగా క్రింది లక్ష్యాలలో దేనిని ప్రస్తావించలేదు అంటే పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల దైనందిన జీవితాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న సంబంధం గురించి యశ్పాల్ కమిటీ ఏమి గమనించింది? ఆప్షన్ ఏ పాఠ్యాంశాలు విద్యార్థుల జీవిత అనుభవాలతో సంపూర్ణంగా సరిపోతాయి. ఆప్షన్ బి పాఠ్యాంశాలు పిల్లల దైనందిన జీవితాల వాస్తవాలను ప్రతిబింబించవు. ఆప్షన్ సి విద్యార్థులు పాఠ్యాంశాలను చాలా ఆకర్షణీయంగా భావిస్తారు. ఆప్షన్ డి ఆచరణాత్మక నైపుణ్యాలపై అధిక ప్రాధాన్యత ఉంటుంది. యశ్పాల్ కమిటీ గమనించిన విషయం వచ్చేసి పాఠ్యాంశాలు పిల్లల దైనందిన జీవిత వాస్తవాలను ప్రతిబింబించవు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు సబ్జెక్టుల పట్ల పరిమిత అవగాహన ఉండడానికి కమిటీ కనుగొన్న ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ అందుబాటులో ఉన్న వనరులు లేకపోవడం. ఆప్షన్ బి పరీక్షలకు బట్టి పట్టడంపై ప్రాధాన్యత ఇవ్వడం. ఆప్షన్ సి తగినంత తరగతి గది సమయం లేకపోవడం. ఆప్షన్ డి అతిగా సరళమైన పాఠ్యపుస్తకాలు. విద్యార్థులను పరీక్షల కోసమే నేర్చుకోవడం, పరీక్షలలో సమాచారాన్ని కంఠస్థం చేసే విధంగా విద్యా విధానం ఉందని పరీక్షలకు బట్టి పట్టే పద్ధతిపై ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రధాన కారణాలలో ఒకటి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విషయంలో ఏమి సిఫారసు చేయబడింది? ఆప్షన్ ఏ వాటిని విద్యార్థులకు అమ్మాలి. ఆప్షన్ బి వాటిని పాఠశాలలోనే ఉంచాలి. ఆప్షన్ సి వాటిని తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఆప్షన్ డి వాటిని పారవేయాలి. పాఠ్యపుస్తకాలను పాఠశాల ఆస్తి కానీ పిల్లలు వాటిని రోజు స్కూలుకు ఇంటికి మోయడం మాన్పించాలని, వీటిని పాఠశాలల్లోనే ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. వాటిని పాఠశాలల్లోనే ఉంచాలి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ వయసు వారికి ఇంటి పనులను పూర్తిగా నిషేధించాలి? ఆప్షన్ ఏ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఆప్షన్ బి నర్సరీ విద్యార్థులు. ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఆప్షన్ డి విశ్వవిద్యాలయ విద్యార్థులు. యశ్పాల్ కమిటీ సూచనల ప్రకారం ఏ వయసు వారికి ఇంటి పనులను పూర్తిగా నిషేధించాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇంటి పనిని పూర్తిగా నిషేధించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు అవార్డులు మరియు సర్టిఫికెట్ల గురించి యశ్పాల్ కమిటీ ఏమి సూచిస్తుంది? ఆప్షన్ ఏ వాటిని అందరి విద్యార్థులు ప్రోత్సహించాలి. ఆప్షన్ బి అవి విద్యార్థులలో అనారోగ్యకరమైన పోటీని సృష్టించగలవు. ఆప్షన్ సి అవి అన్ని విద్యా కార్యకలాపాలకు అవసరం. ఆప్షన్ డి వాటిని అత్యుత్తమ ప్రదర్శనకారులకు మాత్రమే ఇవ్వాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇవి విద్యార్థులలో అనారోగ్యకరమైన పోటీని సృష్టించగలవు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సిఫారసుల ప్రకారం ప్రతిపాదిత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? యశ్పాల్ కమిటీ సిఫారసుల ప్రకారం ప్రతిపాదిత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:40. ఆప్షన్ బి 1:30. ఆప్షన్ సి 1:20. ఆప్షన్ డి 1:50. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 నుంచి 1:30కి తగ్గించాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నర్సరీ పాఠశాలల్లో ప్రవేశాల సమయంలో ఏమి నివారించాలి? ఆప్షన్ ఏ దరఖాస్తు ఫారాలు. ఆప్షన్ బి ప్రవేశ పరీక్షలు. ఆప్షన్ సి ఇంటర్వ్యూలు. ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ.
నర్సరీ పాఠశాలల్లో దరఖాస్తు ఫారాలు, ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలు నివారించాలని కమిటీ సూచించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాల ప్రవేశాలకు సూచించబడిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 5 సంవత్సరాలు. ప్రాథమిక పాఠశాల ప్రవేశాలకు సూచించబడిన కనీస వయసు అర్హత 5 సంవత్సరాలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ సిఫార్సుల ప్రకారం భాషా పాఠ్య పుస్తకాలు ఏ రకమైన కంటెంట్ను నివారించాలి? ఆప్షన్ ఏ సృజనాత్మక కథలు మరియు కవితలు, ఆప్షన్ బి సంక్లిష్టమైన భాష, ఆప్షన్ సి సరళమైన పదాలు, ఆప్షన్ డి దృష్టాంత ఉదాహరణలు. యశ్పాల్ కమిటీ సిఫార్సుల ప్రకారం భాషా పాఠ్య పుస్తకాలు సంక్లిష్టమైన భాషా కంటెంట్ను నివారించాలని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమం సూచించబడింది? ఆప్షన్ ఏ స్టడీ సర్కిల్స్, ఆప్షన్ బి విద్యా టెలివిజన్ కార్యక్రమాలు, ఆప్షన్ సి క్రీడా కార్యక్రమాలు, ఆప్షన్ డి కళా పోటీలు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి విద్యా టెలివిజన్ కార్యక్రమాలు. కృషి దర్శన్ టీవీ కార్యక్రమం మాదిరిగా శిక్షా దర్శన్ అనే కార్యక్రమం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి నిర్వహించాలని సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల జీతాలకు ఏ నిధుల అవసరం గురించి ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ 5% ప్రభుత్వం నిధులు సమకూర్చాలి, ఆప్షన్ బి మొత్తం జీతాలలో 10% పాఠశాలలకు కేటాయించాలి, ఆప్షన్ సి నిధులు అవసరం లేదు, ఆప్షన్ డి పాఠశాలలు స్వయంగా నిధులు సమకూర్చుకోవాలి. పాఠశాల ఉపాధ్యాయుల జీతభత్యాల మొత్తంలో 10% నిధులు పాఠశాలలకు ప్రభుత్వాలు మంజూరు చేయాలని, ఆ డబ్బుతో పాఠశాలలో బోధనా పరికరాలు, పాడైన వాటిని బాగు చేయించడం వంటి తదితర పనులను ప్రధాన ఉపాధ్యాయుడు చేయించాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బ్యాగులకు సంబంధించి ఎలాంటి చొరవ తీసుకుంది? ఆప్షన్ ఏ అందరూ విద్యార్థులు బరువైన బ్యాగులను తీసుకెళ్ళాలి, ఆప్షన్ బి ప్రతి నెల 4వ శనివారం స్కూల్ బ్యాగులు లేని రోజు, ఆప్షన్ సి విద్యార్థులకు ఉచిత బ్యాగులు అందుతాయి, ఆప్షన్ డి తల్లిదండ్రులు విద్యార్థులకు బ్యాగులు అందించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 4వ శనివారంను నో స్కూల్ బ్యాగ్ డేగా ప్రాథమిక పాఠశాలలో అమలు చేస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.